చెప్పండి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తాడు కాబట్టి ఎవరు నచ్చదు. మంచి చేసేవాడు ఎవరు నచ్చుతాడా? 2 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు పళ్ళు ఇచ్చే చెట్టునే కొడతారు కానీ పళ్ళు మంచి చెట్టుని ఎవరు కొడతారా? ఎవరు ముట్టుకుంటారా? ముట్టుకోరు కదా. పళ్ళు ఇచ్చే చెట్టుకే రాయలు తగులుతాయి, దెబ్బలు తగులుతాయి. అలాగే ఇది అంతే. 2 సంవత్సరాలు అవుతుందండి డిప్యూటీ సీఎం అయి ఆంధ్రప్రదేశ్. ఆయన డిప్యూటీ సీఎంగా ఇంతవరకు ఏ డిప్యూటీ సీఎం చేయలేదు ఆయన చేసినట్టుగా. నెంబర్ ఆఫ్ లీటర్ ఆయన. ఎందుకంటే ఆయన తక్కువ అనుభవం అన్నా ఎక్కువ పని చేసి చూపిస్తున్నాడు ఆయన. తెలుసునండి, మహామహావాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఎవరు చేశారండి అలాగా? వెళ్ళి ఎవరు అడిగారు చెప్పండి? పుష్కరాలు వస్తున్నాయి మనకి. ఒక సంవత్సరం ముందు మేనుకొని మొత్తం అందరినీ అక్కడ అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఏంటి పరిస్థితి, ఏంటి ఈ లోకం, ఏంటి ఇందులో మీరు మీ పిల్లలు కానీ దిగి స్నానం చేస్తారా? పుణ్యమాట దేవుడు ఎరుగు, రోగాలు వస్తాయి ముందు అని చెప్పి అడిగాడు ఆయన. మరి నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు అపోజిషన్గా అధికారమే లేదు వైసీపీకి అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇలాగా వైసీపీకి అపోజిషన్గా అధికారమే ఉండదు అసలు. లేదు అండి, అసలు అపోజిషన్ కూడా పనిచేయదు ఆ పార్టీ. జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా అపోజిషన్గా అధికారం ఉండేది. అవును, అది కూడా లేదు. లేదు ఇప్పుడు అది కూడా ఉండదండి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా తీసేశారు, మొన్న తీసేశారు. అది ఇప్పుడు 11 కూడా తీసేస్తే ఇప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకి. ఆ 11 తీసేస్తేనే బుద్ధి వస్తుంది. మెయిన్ పులివెందుల టికెట్ తీసేయాలి. తీసేస్తే ఇప్పుడు బుద్ధి వస్తుంది కదమ్మా వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ ఆఫ్ లీటర్ అండి. ఆయన చక్కగా న్యాయానికి మధ్య ఎత్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తున్నారు. ఇంకేంటండి, ఇప్పుడు మనం ఏదైనా అభివృద్ధి చేయాలన్నా చెందాలన్నా ఒక అనుభవం గల మనిషి కావాలి, ఒక చదువుకున్న ఆయన కావాలి. వీళ్ళ దగ్గర చదువు లేదు, అనుభవం లేదు. ఆ స్కాములు చేయాలంటే ఏళ్ళ తర్వాతే. మనము ఇప్పుడు అలాగే చెడగొట్టుకున్నాం. 2014 నుంచి 2019 దాకా బాగానే కొలుకు తీసుకొచ్చారు. మనం కర్మ కాలిపోయాం, మన దురదృష్టం. మొత్తానికి ఆ అబ్బాయి వచ్చాడు పోనీ ఏదో చేశాడా, నిలబెట్టాడా? ఎవడైనా తండ్రి బరువు నిలబడతాడు, తండ్రి బరువు కూడా తీసేశాడు ఆయన. అది చెప్పండి బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉందంటే? చాలా బాగుందండి, చాలా బాగుంది. చంద్రబాబు నాయకత్వంలో అసలు ఇప్పుడు ఎన్ని చేస్తున్నాడంటే ప్రజలకు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం సహాయం చేయడం వల్ల ఎంతమందో వాళ్ళు సంతోషంగా ఇక్కడికి వచ్చి 5 రూపాయలు ఇచ్చి మరి తింటున్నారు. మరి వాళ్ళు టిఫినే కానీ భోజనమే కానీ ఇప్పుడు లేని పరిస్థితి చాలా ఉంది. వచ్చి ఆ లాగలు తీరుస్తున్నారు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు. మాకు చాలా ఇష్టం అండి. మన రాజధానిగా ఇక్కడ రావడం చాలా మంచిది. మన అమరావతి ప్రజలు వాళ్ళు ఈ ఇవ్వటం వల్ల, పొలాలు ఇవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఎన్నికల్లో మావిగాని వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఏం ఉండదు, అంత బూడిదే. మావిగాని అనే అంశం ఏం స్వామి, మావిగాని అనే ఎజెండాతో ఎన్నికల్లోకి ఈసారి వస్తా ఉంటున్నారు. వచ్చిన ఏం ఉండదండి, ఏం ఉండదు సార్. ప్రజలు దేనికి మద్దతు ఉందో చూసుకుందాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ వాళ్ళు అంటానే ఉంటారులేండి, ఆయన కామనేగా. మా సపోర్ట్ తెలుగుదేశమే, అమరావతి. అమరావతిలో మొత్తం స్కామ్లే జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. అన్యాయం జరగదు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉంటే ఏం జరగదు, అన్యాయమే. ఆయన అన్యాయమే సార్. స్కాములు లేని రాజధాని మావిగాని తీసుకొస్తా అన్నది ఆయన అంటున్నారు. అంతా లేదండి, శూన్యమే అంతా. ఎందుకంటే ఈయన గారు ఉంటే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ వస్తేనండి మనం అనుకున్నది నెరవేరుద్దని నాకు బాగా నమ్మకం అండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అయిపోయింది కదా, మరి ఇంకొక 5 ఏళ్ళు కూడా ఆయన గారికి అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమీ ఉండదు. మరి 5 సంవత్సరాలు అవ్వదు కదండి. ఎన్నికల్లో 2029లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పైచే అవుతుంది? కూటమి వచ్చిందని బాగా నమ్మకం. చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన మీ రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి రాజకీయంగా అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా సరిగ్గా ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చేస్తున్నారు కదా, అన్నీ నేర్చుకుంటున్నారు ఆయన. అంటే జనాలు చెప్పుకోవడం అంతే. నాకు నా ఒపీనియన్ నేనేం చెప్పట్లేదు, నాకేం తెలీదు. జనాలు చెప్పుకుంటేనే నేను చెప్తున్నాను అంతే. ఆయన వ్యక్తిగతంగా మంచి ఆయనే, కానీ ఆయనకి ఇంకా తెలియాలి. 2 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇచ్చిన శాఖలన్నీ చెప్పుకుంటున్నారు.
అందరూ మంచిగా అని చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి. ఏంటి మరి ఈసారి తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నాడు, అక్కడ ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి అది మనం ఎవరని చెప్పలేము. అది జనాలు ఎవరికి ఓట్లు వేస్తారో ఎవరికి ఓట్లు వేయరు, అది ఏదైనా ప్రభావం ఉంటుంది అక్కడ? ప్రభావం కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అటు సినీ రాజకీయంలో పేరుంది, ఇటు ఉప ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల నుంచి బాగా చేశాడు ఆయన. ఓకే. ఏంటి ఈ 5 సంవత్సరాల్లో ఆయనకి వైసీపీ పార్టీకి అపోజిషన్గా అధికారమే లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి. ఉండదు తీసేశారా? ఉండదు. అంటే జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చిందా అపోజిషన్గా అధికారం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు, పిఎం కూడా ఉండదు. ఓకే, అంతే అంటారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళ మీద నా అభిప్రాయం? ఇప్పుడు చేసినట్టు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎలా చేస్తున్నారో అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఇంకోళ్ళు ఎవరో రారు. మరి ఏం రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ మొదటగా విమర్శించేది పవన్ కళ్యాణ్, ప్రశ్నించేది పవన్ కళ్యాణ్. ఎందుకని ఆయన ముక్కు సూటుగా పోతాడు. ఆయన ముక్కు సూటుగా పోతాడు. ఆయన కట్టగా మాట్లాడతాడు. ఆయన దానివల్ల ఏంటంటే ఆయనే విమర్శిస్తారు. ఏంటంటే ఎంతసేపు మంచోళ్ళకే చెడ్డోళ్ళతో మాట్లాడతారా? మాట్లాడరు. మంచోళ్ళతో మాట్లాడతారు. ఆయన మంచి ఆయన కాబట్టి ఆయన అడుగుతున్నారు. దాన్ని అందరూ ఏమనుకుంటున్నారు? విమర్శిస్తున్నారు అనుకుంటారు. అది విమర్శ కాదు, అడగడం. ఏంటి ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గారు మంచి ఆయన. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ రాజకీయంగా మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ ఏముందండి, ఏం చేశాడు? ఏ మంచి కార్యక్రమాలు మాట్లాడే వరకు ఎవరికి మంచి పనులు చేయలేదు. కాకపోతే కొన్ని ఏరియాలో రోడ్లు అయ్యి డెవలప్మెంట్ తప్ప కానీ ఆయన చేసే ఒక్క పని కోసం చేయలేదు. డిప్యూటీ సీఎం గారు 2 సంవత్సరాలు అయింది, ఆయన ఏం చేయలేదుగా. ఏం చేయలేదు అంటారు? ఏం చేశాడు? న్యాయం చేస్తున్నాడా? ఇచ్చిన శాఖలు అన్నిటికీ న్యాయం చేస్తున్నాడా? ఏం న్యాయం చేయలేదు. ఏం లేదు. ఆయన చేసేది ఏం చేశాడు చెప్పమనండి. ఒక రోడ్లు తప్ప కానీ ఏం చేసేది లేదు. అది ఏంటి ఇప్పుడు ఆయన తెలంగాణలో ఇప్పుడు నెక్స్ట్ పోటీ చేస్తా అంటున్నారు, చేసినా అది కుదరదు. కుదరదంటారు. ఏం ప్రభావం ఉంటుంది అంటారు? అదంతా ఉంటుంది. అంత జనాలు తెలమీరిపోయారు తమ్ముడు. ఇప్పుడు రాజకీయంగా ఆయనకు మెరుగుపడ్డారా? రాజకీయంగా మెరుగుపడ్డారా పవన్ కళ్యాణ్ గారు? ఏం మెరుగుపడ్డాడు? ఎలాగున్నాడు అలాగే వచ్చాడు. అమలుకి ఏం చేసి పెట్టాడు, ఏం సాధించాడు? ఈ 5 సంవత్సరాల్లో వైసీపీకి అపోజిషన్గా అధికారమే లేదంటున్నారు. లేకుండా చేస్తాను అంటాడు. ఆయన వల్ల కాదు, ఆయన వల్ల కాదు, ఆయన వల్ల కాదు, ఆయన చేయలేడు. జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా అపోజిషన్గా ఉండేదేమో. సో ఇప్పుడు లేకుండా చేస్తానంటున్నారు. మరి దాన్ని చేయలేడు. ఆయన మాత్రం చేయలేడు. పవన్ కళ్యాణ్ మాత్రం చేయలేడు. అదంతా వాళ్ళు ఏంటంటే అండి, వాళ్ళ నాన్నగారం ఉండు కానీ వాళ్ళు లేబర్కి బ్రతికి మంచి ఏర్పాటు చేశారు. మంచి పనులు చేశారు. పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ ప్రతిసారి గెలికి తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పు, అలా తిట్టడం తప్పు. యూట్యూబర్ రావని కూడా ఆయన మీద వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అలా చేయడం తప్పండి. ఎవరి అధికారం తప్పు. అలా చేయడం అది చాలా తప్పు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో మీ అభిప్రాయం అంటే? వ్యక్తిగత మంచోడే, ఆ విషయంలో తీయలేదు. కాకపోతే వాళ్ళ కూటమి బలపడి కూటమి అంత సిండికేట్ అయ్యి వాళ్ళు ఏ పనులు చేయలేకపోతాడు. సింగిల్గా చేస్తే ఏదైనా చేయగలడు. సింగిల్గా సీఎం అవ్వగలరా పోటీ చేస్తే? ఇప్పుడు మరి ఈ పోటీగా ఉందిగా, చేయలేడు. అందులో బయటకు వచ్చి చేయలేడు. ఇప్పుడు తర్వాత ఏమో ఈ లేట్లో చేయలేడు. పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం? ఆయన కోఆపరేషన్ ఉంది, సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ తీసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి మరి రాష్ట్రాన్ని బాగు చేస్తామంటున్నారు, చేస్తున్నారు. ఉన్న పరిస్థితులు 2 సంవత్సరాలు అవుతుంది ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది ఆయన వల్ల? ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే చేస్తున్నారా? దానికి మనకి ఒక విషయం ఏంటంటే ఆయన చంద్రబాబు గారు ఇద్దరు కలిసి సెంట్రల్ మోడీ గారిని ఒప్పించుకొని మన స్టేట్కి కావాల్సినవి తీసుకొస్తున్నారు. ఫండ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్? ఆయన ఇచ్చిన శాఖలు అంటే ఆయన పార్టీని చూసుకుంటూ దాన్ని మళ్ళీ డిఫెమ్ చేసుకోకూడదు. గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తూ ఒక దీని మీద పోతున్నారు ట్రాక్లో. సో మన ఉద్దేశం ఏంటంటే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే ఇంకొక 5 ఏళ్ళు ఈ రాష్ట్రం బాగుపడుద్దని నా ఆలోచన. మాట్లాడుతూ వైసీపీకి అపోజిషన్గా ఆ పవర్ ఇవ్వము అంటున్నారు పవన్ కళ్యాణ్. అధికారులు ఎవరు? పవన్ కళ్యాణ్ ఈ 5 సంవత్సరాలు అపోజిషన్గా పవర్ ఇవ్వము అంటున్నారు. అపోజిషన్గా అది మన పవర్ ఇవ్వమనేది కాదు,
వాళ్ళు చేసే పనులను బట్టి వేరే వాళ్ళకి పవర్ పోదు. అంటే జనసేన కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చున్నా, ఒక్క సీట్ ఎక్కువ వచ్చున్నా సరే అపోజిషన్గా మాట్లాడే అధికారం కానీ అదేనే ఇచ్చేవాడు ఉండేది లేదు కాబట్టి అపోజిషన్గా ఉండనివ్వను అంటున్నారు పవన్ కళ్యాణ్. అది మన చేతుల్లో లేదండి. పబ్లిక్ ఎడ్యుకేటెడా అంటే సెన్సిటివ్గా పనిచేస్తున్నారే అని అనుకోవడమే కానీ మనం వీళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ మారుస్తారో చేస్తారో తెలియదు. సార్ ఏంది రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా విమర్శించేది పవన్ కళ్యాణ్నే, ప్రశ్నించేది ఆయన్నే. ఎందుకని ప్రతిసారి టార్గెట్ చేసి ఆయన్నే అలా విమర్శించారు? పవన్ గారిని టార్గెట్ చేయడానికి అంటే కూటమిని డిబేట్ చేయడానికి అది ఒకటి ఉంటుంది. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తిట్టేవాళ్ళంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు కామెంట్ చేస్తారు. గవర్నమెంట్కి సపోర్ట్ అని చేయొచ్చు, లేకపోతే వారి మీద ఉన్న వాళ్ళ ఇంప్రెషన్ ఏదన్నా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే? ఈజ్ ఏ నైస్ పర్సన్, సేవ చేయాలని వచ్చాడు అంటే పొలిటికల్గా ఇచ్చేయాలని కాకుండా అతను దృక్పథం ఉంది, ఏదో చెయ్యాలి నా రాష్ట్రానికి. పదవి కోసం నేను ఆశపడట్లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ఆశపడుతున్నాను. ఓవరాల్గా అంటే దీనిలో రకరకాల పాలిటిక్స్ వస్తూ ఉంటుంది. కుల పరువు అనేది అది ఆయన సిన్సియర్గా నేనేం అంటలేదు. ఈ రాష్ట్రం కోసం నేను కష్టపడతాను అన్నాడు. అటువంటి వాళ్ళు మంచి వాళ్ళు నలుగురు ఉండి రాష్ట్రాన్ని బాగు చేస్తే అభిమానుల కొరకు ముందు సీఎం అక్కడ కానీ ఇక్కడ కానీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? సీఎం అనేది పక్కన పెట్టండి, మళ్ళీ డీవియేషన్ వస్తే మళ్ళీ వీళ్ళు డీవియేట్ అయిపోతారు. సీఎంగా ఇప్పుడున్న చంద్రబాబు గారు ఉన్నారు, అలానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరి బీజేపీ నుంచి వాళ్ళు ఉన్నారు. ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు స్టేట్ బాగుపడుతుందని అనుకుంటున్నా.